నాకు మోడర్న్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్. నిజం. సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎలా కుదిరింది, ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు, ఆ హింట్ ఇచ్చింది మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందాం, మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం. ఎలాగా ఇదేంటంటే ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా మీ ఇద్దరు అమెరికా వెళ్ళాం, లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరు అబ్బా మీ ఇద్దరు చూస్తుంటే చాలా బాగుందండి, ఒక స్టిల్ తీసుకుంటామంటూ వాళ్ళు స్టిల్ తీయబోతుంటే ఆగండి తీయదు చిరంజీవి కూర్చుంటారు, నేను నిలబడతాను అని చెప్పేసాడు. అదేంటి వెంకీ అలా కాదు, నేను నిలబడతాను అన్నాను. లేదు ఇది నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక కాలు మీద కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను. ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా, మెర్లిన్ బ్రాండో అండ్ ఆల్ పచినో అలాంటి క్యారెక్టరైజేషన్స్. వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాస్గా నరికి వచ్చేస్తాను అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి, మా ఇద్దరు కాంబినేషన్ చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చటపడిపోయాను. అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము, అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు, అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్.